ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాదులోని మై హోమ్ విహంగ వద్ద ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్సియుపై రెండు పార్టీలు లేని ప్రేమ నటిస్తున్నాయని ఆరోపించారు. కంచె గచ్చిబౌలిలో సర్వే నెంబర్ 25లో 2004లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నట్లు హెచ్సియు రిజిస్ట్రార్ సంతకం చేశారని, బదులుగా ప్రభుత్వం మరో చోట 397 ఎకరాలు ఇస్తున్నట్లు సంతకం చేశారని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం ఈ 25 సర్వే నెంబర్లోనే మై హోమ్ విహంగకు 25 ఎకరాలు కట్టబెట్టారని తెలిపారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన మై హోమ్ నిర్మాణాల వద్దకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎందుకు రావడం లేదు? పర్యావరణం దెబ్బతింటుందని మై హోమ్ విహంగకు 25 ఎకరాలు ఇచ్చినప్పుడు కేటీఆర్ కు కనిపించలేదా అని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో, ఈ ల్యాండ్స్ విషయంలో అపారమైన ప్రేమ, అపారమైన చిత్తశుద్ధి, వీరి పరిపాలనలో వీరు చాలా చిత్తశుద్ధితోటి వ్యవహరించినట్టు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతారు. ఈరోజు ఏదైతే సర్వే నెంబర్ 25 కంచె గచ్చిబౌలికి సంబంధించి ఆ సర్వే నెంబర్ మొత్తంలో కూడా 2400కు పైగా ల్యాండ్ ఏదైతుందో దానికి సంబంధించి 2004లో 534 ఎకరాలు 534 ఎకర్స్ ఇది గవర్నమెంట్ కి ఇస్తున్నట్టు ఆ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నాము, యూనివర్సిటీకి అలర్ట్ చేసిన దాంట్లో దానికి ఏదైతే గోపనపల్లిలో 397 ఎకరాలు తీసుకున్నట్టు ఈ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వానికి 534 ఎకరాలు ఇస్తున్న డాక్యుమెంట్. దానికి ఇతర ఏదైతే గోపనపల్లిలో 397 ఎకరాలు తీసుకుంటున్న డాక్యుమెంట్స్ ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు 2004లో అఫీషియల్ గా ఏదైతే మీకు చూపిస్తున్న సంతకాలు పెట్టిన అథెంటిక్ డాక్యుమెంట్స్ దీనికి సంబంధించి ఈ 530 ఎకరాల పైచీలకి ఏదైతుందో దాంట్లో 120 ఎకరాలు టీఎన్జిఓకి, 400 ఎకరాలు ఐఎంజీ భారత్ బిల్లీ రావుకి కేటాయించి ఏదైతే దానిపైన న్యాయ పోరాటం చేసి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వాలు కూడా ఇది ప్రైవేట్ దానికి పోవద్దు, ప్రభుత్వానికి రావాలని చెప్పి తాపత్రయపడి కోర్టులో న్యాయ పోరాటం చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన అపారమైన ప్రేమ ఉన్నట్టు కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ యొక్క గచ్చిబౌలికి వెళ్ళిన సూటిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ నాయకులకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా. ఇదే సర్వే నెంబర్ 25కి సంబంధించి, కంచె గచ్చిబౌలికి సంబంధించి దీని పరిధిలో ఉన్న ఇదే ల్యాండ్ పరిధిలో ఉన్న దానికి ఏదైతే ఈరోజు మాట్లాడుతున్న మీరెవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఇద్దరికి అనుబంధంగా అనుసంధానంగా ఉన్న వ్యక్తి కోసము, ఆ వెల్ఫేర్ కోసం